అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిండు అభిమాని, చూసినోళ్ళంతా అయిండ్రు ఇదేం చిత్రం అని. ముసలమ్మ పడింది లోతున్న బావిలా, జరంత అయితే పడేవి ప్రాణాలు రిస్కులా. అన్న తయారు చేసిండు అద్భుతమైన బండిని, ప్రతొక్కరు తారీఫ్ చేస్తున్నారు ఈ అన్న తెలివిని. బ్యాంకులో పెట్టిన గోల్డ్ ఎత్తుకపోయిండు క్యాషియర్, ముచ్చట తెలిసి ఖాతాదారులు అవుతుండ్రు ఫికర్. పెండిళ్ళు జడగొడుతున్న రాజేష్, పెళ్ళైన ఎవరిని అడిగినా 190 మంది వద్దురా అయ్యా చేసుకోకుంటున్నది ఉత్తమం అంటారు. ఇయాల రేపు పెళ్లి చేసుకుందాం అంటే పోరళ్లకు సంబంధాలే వస్తలేవుల్లా. అసలు ఆడపిల్లలే దొరుకుతలేరు. రాక ఏదైనా సంబంధం వస్తే పిల్లగానికి ఉద్యోగం ఉన్నదా, జీతం ఎంత, సొంతిల్లు, పొలము, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉన్నది అని ఎంక్వైరీ చేస్తున్నారు పిల్ల తరపోళ్ళు. ఉత్తుత్తోళ్ళ కంటే ఏదో అనుకోవచ్చు, పెద్ద పెద్ద లీడర్లకు సుత పెళ్లిళ్ళు అయితే లేవు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ దూషన్ రానుల్లా బైక్ మీద పోతున్న రాహుల్ గాంధీని ఆగబట్టి ముద్దు పెట్టిండు గా అన్న. బీహార్ రాష్ట్రం పూర్ణియా జిల్లాల ఓట్ చోర్ యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ బైక్ నడుపుతుంటే ఆయన చూడంగానే ఈ అన్నకు ఏమనిపించిందో ఏందో సడన్ గా ఊరుకొచ్చి చెంప మీద ముద్దు పెట్టిండు. అది చూసి అక్కడ ఉన్నోళ్ళు షాక్ అయ్యిండ్రు. వెంటనే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఆయనను 2 దెబ్బలేసి అవతలకు నూకేసిళ్ళు. ఇక ఈ పెళ్లి ముచ్చట ఏందనంటే, రిపోర్టర్ ఏదో ప్రశ్న అడిగితే దానికి జవాబుగా కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అర్జెంట్ గా పెళ్లి చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చిండు. ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ పక్కకే కూర్చున్న రాహుల్ గాంధీ వెంటనే మైక్ అందుకొని ఈ సలహా నాకు సుత వర్తిస్తది అనగానే అక్కడున్నోళ్ళందరినీ నవ్విండ్రు. అవును, మా నాన్న సుత ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోమని నీకు చెప్తూనే ఉన్నాడు కదా అని తేజస్వి అంటే, దాని గురించి మీ నాన్నతో చర్చిస్తున్నా అని వచ్చిండు రాహుల్ గాంధీ. మరి రాహుల్ గాంధీ నిజంగానే పెళ్లి చేసుకుంటాడా, ఉత్తగానే గట్లా జోక్ చేసిండా తెలియదు గాని వీళ్ళ డిస్కషన్ చూసి అక్కడ ఉన్నోళ్ళు నవ్వుకున్నారు. అది ఒక షేద బావి. ఒక ముసలమ్మ బావి పక్కన చెట్టు ఉందని పోయి నీడ కూసున్నదుల్లా. మళ్ళా లేచి ఇంట్లోకి పోదామని చూసింది. కంతే ఇంతల్నే ఏమైందో ఏమో గాని గిర్ర తిరుక్కుంటూ పోయి బావిలో పడ్డది. కంతే ముసలమ్మ గొంతేమో పెద్దగా రావట్లేదు, బయట ఉన్నోళ్ళకి నవ్వడతలేదు. ఆఖరికి ఇంటోళ్ళు చూసి పోలీసులకు ఫోన్ కొట్టిర్రు. ఇక చూడుండ్రి పోలీస్ అన్నలు ఎట్లా కష్టపడి తీసిండ్రో. అయ్యా, ముసలమ్మ బతికిపోయింది, దెబ్బలకి ఇట్లా ఏం దాకలేదులే. మరి ఈ నడుమ పడుతున్న వానలకు నీళ్ళెన్ని వచ్చినాయని తొంగవాడు చూసిందో ఆయనతో కండ్లు తిరిగి బాయిలో పడ్డదో తెలియదు గాని మళ్ళా ప్రాణాలతోనైతే బయట పడ్డది. కరీంనగర్ జిల్లా చొప్పదండ అవ్వది. ఎన్నంటే ఏంది, అవ్వకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి గాని మళ్ళోసారి బావి దిక్కు నడవకు, తొంగవాడి చూడకు, సరేనా అవ్వా? అబ్బర బిడ్డ, బావి లోతుగానే ఉన్నది కదా, మొత్తం షిమ్మ చీకటి ఉన్నది. బ్యాటరీ లైట్లు, సెల్ ఫోన్ లైట్ పెట్టినా సరిగ్గా కనబడతలేదు. ఇగో ఈ పోలీస్ అన్న రెడీ అయింది కదా పోయి తీసుకొచ్చేతందుకు. ఆగో చిన్నగా దిగవే అన్న, చిన్నగా దిగు. ఆహా, మంచిగానే దిగుతున్నలే. ఏందో ముసలమ్మ మాటిన పడుతున్నాయి. ఏందవ్వా పోయి గింతలోతున్న బాయిల్నే పడ్డావు, మట్టికి ఎందుకు భయపడుతున్నావు అవ్వా? జర ఆగు అన్న వస్తున్నాడు గాని. అగో తాడు గట్టనే గట్టి మళ్ళా పోలీస్ అన్న పైకి రానే వచ్చిండు పో. ఇక పైకి లాగండ్రే అన్నలు. అయ్యా, ముసలమ్మ బతికిపోయింది, దెబ్బలకి ఇట్లా ఏం దాకలేదులే. మరి ఈ నడుమ పడుతున్న వానలకు నీళ్ళెన్ని వచ్చినాయని తొంగవాడు చూసిందో ఆయనతో కండ్లు తిరిగి బాయిలో పడ్డదో తెలియదు గాని మళ్ళా ప్రాణాలతోనైతే బయట పడ్డది. కరీంనగర్ జిల్లా చొప్పదండ అవ్వది. ఎన్నంటే ఏంది, అవ్వకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి గాని మళ్ళోసారి బాయి దిక్కు నడవకు, తొంగవాడి చూడకు, సరేనా అవ్వా? పుట్టగానే అందరికీ తెలివి ఎక్కడి నుంచో కొండ మీదకెళ్ళొచ్చి మెదళ్ళ చేరదుల్లా. మనం పెరిగి పెద్దగై మనం చేసే సోపతులు, మన ఆలోచన విధానాలతోని తెలివి పెద్దగవుతుంది, అంతే కదా. ఆ తెలివిని ఎవ్వరు ఎట్లా ఉపయోగించుకుంటే అదే అవుతారు. ఒక మాటలో చెప్పాలంటే మన మెదళ్ళ ఏం ఆలోచన చేస్తే అదే బయటికి కనబడుతుంది, అదే రిజల్ట్ వస్తుంది కదా.
అయితే ఇప్పుడు ఎవరు ఏం తెలివి ఉపయోగించి ఏం చేసిర్రంటారా? ఇగో ఇదే. వహ్వా 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 పోలా అదిరిపోలా. ఇంతకు ఇది ఏందనుకుంటున్నారు? బైక్ విత్ కార్. అవునులా, మీరు ఇన్న నిజమే, చూసేది నిజమే. ఇది బైక్ విత్ కారే. ఈ అన్న కొత్తగా తయారు చేసిండు కాబట్టి మీకు ఈ పేరు కూడా కొత్తగా వినబడుతున్నది. చెప్పవే అన్న, దీని స్పెషల్ ఏందో? ఒక్క పర్సన్ వెళ్ళినప్పుడు స్పేస్ని సేవ్ చేయాలి. అప్పుడు ఏం అవ్వాలంటే ఈ కార్ ఇలాగా మినిమైజ్ అవ్వాలన్నమాట. అంటే 2 సీట్స్ ఉండే, లైక్ 4 సీట్స్ ఉన్న కారు 2 సీట్స్ అవ్వాలన్నమాట. సో ఆ థాట్ ఇన్స్పిరేషన్తో దీన్ని చేయాలని చేసాము. ఇన్నర్ కదా, ఇదట ముచ్చట. మనకు బైక్ లెక్క కావాలంటే బైక్ లెక్క చూసుకోవచ్చట, కార్ లెక్క కావాలంటే 4 సీట్లతో కూర్చొని పోవచ్చట. మరి ఎవరికి రాని ఐడియా నీకే ఎట్లొచ్చిందే అన్నా? ఎట్లా చేసినవే? 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి మెట్రోపాలిటన్ సిటీస్లో ½ అన్ అవర్ అలా పడుతుంది. అదే కార్ వెళ్ళాలంటే 1.5 అవర్ వరకు పడుతుంది. ఇది అసలు సంగతి అన్నట్టు. బెంగళూరు, హైదరాబాద్ లో HR మేనేజర్ గా పనిచేసిన ఈ అన్న ట్రాఫిక్ బాధలను చూసి అనుభవించినప్పుడు దాంట్లో నుంచే ఉట్టుకొచ్చిందట ఈ ఐడియా. అందుకే బైకు కార్ను కలిపి చేసిండన్నట్టు. అన్న సొంతూరు కాకినాడ, పేరు సుధీర్, చదివింది బీకాం. ఒక్కడే ఇంటి దగ్గర కూర్చొని 3 లక్షల వరకు ఖర్చు పెట్టి తయారు చేసిండట. 90 రోజులు పట్టిందట. అయితే ఇప్పుడు ఈ అన్న చేసిన ఈ చంద్రం అంతా దునియాకు తెలిసేసరికి బయట దేశాల నుంచి ఫోన్లు చేసి అభినందిస్తుర్రట. నీతోని పొత్తు పెట్టుకుంటాం, కంపెనీ పెడదామని. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, నిన్నటికి నిన్న ఇజ్రాయెల్ నుంచి కూడా ఫోన్ చేసి మాట్లాడిర్రట. కానీ చూసిన రానుల్లా, ఒక మనిషికి ట్రాఫిక్లో ఇబ్బంది అయితే ఏసోంటి ఐడియా వచ్చిందో, ఏసోంటి బండి తయారు చేసిండో, కష్టపడి చేసినందుకు ఏసోంటి ఫలితం దక్కిందో. కానీ ఈ బండి మాత్రం భలేగా ఉన్నది పోన్రి. ఇప్పుడు దీన్ని అప్డేట్ చేసి మీదికెళ్ళి పైకప్పు వచ్చేటట్టు ఉపాయం చేస్తుండట సుధీర్ అన్న. నువ్వు సూపర్ హే. ఏ లెక్కలు ఎట్లున్నా బ్యాంకు లెక్కలు మాత్రం బరాబరుగా ఉంటాయి. 5 పైసలు, 10 పైసలు, 15 పైసలతో సహా లెక్క కడతాయి. నీకు ఇవ్వాలంటే అవే పైసలను పక్కాగా ఇచ్చేస్తాయి. నీ దగ్గర నుంచి రాబట్టుకోవాలంటే పక్కాగా లెక్కతో సహా తీసుకుంటాయి. అసలు బ్యాంకుల దగ్గర జిమ్మిక్కులు అనేటివి నడవేవుల్లా, బ్యాంకులతోని మామూలుగా ఉండదు కదా. అయితే ఇక్కడ బ్యాంకులో మాత్రం ఏమైందంటే, అగో ఏమైంది? బ్యాంక్ అంటే అట్లా ఇట్లా అని చెప్తిరి, వీళ్ళేమో బ్యాంకు న్యాయం చేయాలి, మా బంగారం మాకు ఇయ్యాలని ధర్నా చేస్తున్నారు. మళ్ళా తక్కువ మంది లేరు, 100 మంది జమ అయినరు, పోలీసులు వచ్చిండ్రు, బ్యాంక్ వాళ్ళు కూడా బయటకు వచ్చిండ్రు. ఇంతకు విషయం ఏంటంటే ఈ అన్న చెప్తాడు ఇనుండ్రి. తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం జరిగింది. బ్యాంక్ అధికారులు ఎవరో కొందరు దాన్ని మాయం చేసినట్టు ఈ మధ్యలో మీడియా ద్వారా తెలిసింది. 410 మంది బాధితులు ఉన్నారు, గోల్డ్ లోన్ బాధితులు. ఊష్ణి అన్యాలం పాడుగాను ఇన్న అరుల్లా ఎంత పనైందో. మంచిర్యాల జిల్లా చెన్నూరులున్న SBI బ్యాంకుల వీళ్ళంతా బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే క్యాషియర్ అట వీళ్ళ బంగారాన్ని వేరే దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడమే కాకుండా ఇంకా లిక్విడ్ క్యాష్ ₹1 తీసుకొని పత్తకు లేకుండా పోయిండట. ఆడిటింగ్లు అంతా బయటపడి విషయం అందరికి తెలిసేసరికి మా బంగారం మాకు కావాలి, న్యాయం చేయాలి, పిల్లల పేరు మీద కొనుక్కున్న బంగారం ఉన్నది, అత్తగారు పెట్టిన బంగారం ఉన్నది, మమ్మల్ని అన్యాయం చేయొద్దని అంటున్నారు. మరి ఎప్పుడు ఆ దొంగ క్యాషియర్ని ఎప్పుడు పట్టుకుంటారని పోలీస్ సార్ని అడిగితే, ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి మేము సెర్చ్ చేస్తున్నాము, త్వరలో అతడు దొరుకుతాడు. కన్సూషన్ రానుల్లా క్యాషియర్ ఖతర్నాక్ తెలివి ఎట్లున్నదో, ఏకంగా ఖాతాదారుల సొమ్ముని వేరే దగ్గర పెట్టి డబ్బులు తీసుకోవడమే కాకుండా ₹1 క్యాష్తోనే బయటకు జంప్ అయిందంటే ఏ సోంటి మోతెవరో అర్థం చేసుకోండ్రి. మరి ఎప్పుడు పట్టుకుంటారో, ఎత్తుకపోయిన కిలోల కొద్ది బంగారాన్ని ఎట్లా తెస్తారో కానీ పాపం ఖాతాదారులకైతే కంటి మీద కునుకు లేకుండా అయింది పోండ్రి. ఇది వరకు మందు తాగాలంటే బరాబరుగా 3-4 జమ అయిపోయి కూర్చొని తాగేటోళ్ళు. కానీ వైన్స్లు పెరిగి సిట్టింగ్ రూమ్లు ఇంకెక్కువ పెరిగేసరికి దంటలేదు గింటలేదు, ఏవంతోనేంది పోయి తాగేదని ఒక్కడంటే ఒక్కడే పోయి కూర్చొని ఫుల్ బాటిల్ లేపుతున్నారు, చూస్తున్నాం కదా. అయితే తాగుడు విషయంలోనే కాదుల్లా, దొంగతనం విషయంలో కూడా ఇదే పాటిస్తున్నారు దొంగలు. ఇంతకు ఏం చేసిండు అంటారా? రైట్, ఒక్కటంటే ఒక్కడే దొంగోడు, అది కూడా అర్ధరాత్రి 1 గంటకు వచ్చి చూడుండ్రి ఎట్లా షటర్ తాళాలు వలగొట్టేందుకు పాటలు పాడుతున్నాడో. గింత అంటే గింత కూడా సౌండ్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడులా. అగో తాళం రానే వచ్చినట్టున్నది, లోపలికి దూరనే దూరిండు.
ఇంకేమున్నది ఇదివరకే బేకరీలకు వచ్చి బగ్గ కొనుక్కొని తిన్నట్టు ఉన్నాడు. అందుకనే మొత్తం ఏది ఎక్కడ ఉంటదని తెలిసి సీదా కౌంటర్లకు వచ్చి కాసులు తీస్తున్నాడు. కథం తీయనే తీసిండు, దొంగతనం అయిపోగొట్టుకున్నాడు. మళ్ళా షెటర్ వేసి అవతల పడ్డడుపు. పల్నాడు జిల్లా నరసరావుపేటలున్న ఒక బేకరీల చోరిగిది. మరి ఎన్ని రోజులు సంధి దీంట్లో దొంగతనానికి నాసు పెట్టుకుంటూ తిరిగిండో గాని మొత్తానికైతే అనుకున్న చేసి దగ్గర 2 లక్షల వరకు లిక్విడ్ క్యాష్ ఎత్తుకొని వేయిండు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దేవులాడుతుర్రట. కానీ చూడబోతుంటే వీడు పెద్ద దొంగోడే ఉన్నట్టున్నది. అసలు గింత నన్న సౌండ్ రాకుండా షటర్ తీయడం ఏంది, 1 నిమిషంలో దొంగతనం అయిపోగొట్టడం ఏంది, మళ్ళా వెంటనే పత్తా లేకుండా పోవడం ఏంది చెప్పుండ్రి. గిట్లున్నారు లోకం మీద కొందరు దొంగలు. ఏం చేస్తాం, మీరైతే మీ దుఃఖాలకు మంచి తలాలు వేసుకోండి, సరేనా? హలో బాబాయ్, నమస్తే. ఎట్లున్నారు? అవునా? అదేంది అట్లెందుకు చేసిండు అసలు ఆడు? నేను 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 కనుక్కుంటా బాబాయ్ ఒకసారా. కనుక్కొని మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. ఏడున్నాడు అసలు ఈ రాజేష్ గాడు? భద్రం బీ కేర్ఫుల్ బదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బతుకే సో బెటరు. గీ మాటలు చెప్పే చక్కదనాల పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ్ గాన్ని కళ్యాణం చేసుకోను అనేటట్టు చేసినవాటే కదా. నేనా? పెండ్లైతే ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పింది నాకు రాజేష్ అన్న. నేను చేసుకోనంటే చేసుకోను అంటుండట వాడు. వావ్, నా వల్ల ఒక జీవితం బాగుపడుతున్నందుకు సన్మానం చేసినా తక్కువే నాకు. సన్మానమేం కర్మ, పూజనే చేసేందుకు భర్త పట్టుకొస్తారా అన్నాడు బాబాయ్. కానీ నేనే వద్దులే బాబాయ్, నేను మాట్లాడుతూ ఒకసారి అంతోటి అని చెప్పిన. ఓహో, ఒక మనిషిని జీవితకాలం సంతోషంగా ఉంచుదాం అనుకున్నందుకు కొడతారా అనండి నన్ను. అసలు ఏం చెప్పినవురా వానికి గంతగనం? బ్రహ్మచారి బతుకు బ్రహ్మాండంగా ఉంటది అని చెప్పిన. అబ్బచ్చా, ఏ తీరుగా బ్రహ్మాండంగా ఉంటదయ్యా? జ్యూసులు తాగాలంటే జడుచుకునే పని ఉండదు, డ్రమ్ములు చూసి దడుచుకునే అక్కరుండదు, హనీమూన్కి పోతే డైరెక్ట్ గా మూను దగ్గరికే పోతామేమో అనే టెన్షన్ ఉండదు, పిల్ల ప్రేమించిన ప్రియుని చేతిలో పసక్కుమంటామన్న పరిశాన్ ఉండదు. అందరూ అట్లనే ఉంటారా? మంచోళ్ళు మస్తు మంది ఉన్నారు లోకం మీద. అయినా మీరు కాదు, అసలు ఈ భర్తలే బద్మాషులు. వాళ్ళేం చేసిర్రు? పెళ్ళైనా ఎవరిని అడిగినా 100లో 90 మంది వద్దురా అయ్యా చేసుకోకుంటున్నది ఉత్తమం అంటారు. కానీ చేసుకునేటోళ్ళని మాత్రం ఆపరు. మీదికెంచి అంకుల్స్ బ్యాచ్లో చేరినావు కదా, ఇక ఉంటది చూడు నీకు అనుకుంటా నవ్వుతుంటారు. అయినా పెళ్ళెందుకు చెప్పు, వైఫ్ చేతిలో నైఫ్గా మారి కూరగాయలు కట్ చేసుకునేది అందుక ఏంది? అరే, పెళ్లి చేసుకుంటే పెళ్ళ మంచిగా వేడి వేడి బువ్వండి పెడతది, ఇల్లు చక్క పెట్టుకుంటది. అవసరం లేదు, బుగ్గిలో బువ్వ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆటోమేటెడ్ వాక్యూమ్ క్లీనర్ తోటి ఇల్లు సగ పెట్టుకోవచ్చు. మరి పిల్లలు? ఈ నడమనే చూసిన పిల్లలనుగానే రోబోలు వస్తున్నాయట కదా, అవే కానిస్తాయి కావాలంటే. పెద్ద కర్ర అందుకొని జరితే చిన్న మెదడు చితకాలే. ఏమనుకుంటున్నావో, పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఏమో పెండ్లి మీద గింత కచ్చి కట్టినావు? నేనే కాదమ్మా, చాలా మంది ఇట్లనే ఆలోచిస్తున్నారు లోకం మీద. ఎవడాడు చూపెట్టు, ఒక్కల్ని చూపెట్టు. మనిషిని కాదు, మనిషి పెట్టిన పోస్టును చూపెడతా. పోస్టా? చెన్నైలో ఉండే ఒక తమ్ముడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు. పాపం ఆయన వాళ్ళ అన్న కలిసి ఉన్న అప్పులన్నీ తీర్చిండ్రట. ఆయనది ఇప్పుడు ఇంకేందిగా అప్పులు తీరినాయి కదా, పెళ్లి చేసుకో అని సంబంధం చూసిండ్రట. మంచిదే కదా. ఏంది మంచిది, ఇప్పుడు నా పెళ్లికి ఒక 800 మందిని పిలవాల్సి వస్తున్నది. అన్ని కలిపి ఏం తక్కువ 17 లక్షల రూపాయల ఖర్చు వస్తున్నది. వాళ్ళని అడుగుతూ ఒక 7 లక్షలు జమ అయినాయి. ఇంకా 10 లక్షల రూపాయలు మళ్ళా అప్పు దేవాల్సి వస్తున్నది. ఇప్పుడే అప్పుల నుండి తేరుకున్నారా దేవా అంటే ఆలిని కట్టుకొని అప్పుల పాల కూడా అవసరమా? మీరు చెప్పండి ఫ్రెండ్స్ అనుకుంటా ఆర్తితో పోస్ట్ పెట్టిండు పాపం పిల్లగాడు. ఖర్చులకు పిల్లోలు ఏమి ఇస్తలేరట్నా? ఏం తీసుకుంటలేడట ఆయన. నా ఫ్రెండ్స్లో కూడా పెళ్ళైన వాళ్ళు పిల్లలున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చే జీతం చాలతలేదురా దేవా, అప్పులైతున్నాయని బాధపడుతున్నారు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనో వద్దో ఏం అర్థమైతలేదు, సజెస్ట్ చేయండి ప్లీజ్ అని రాసుకొచ్చిండు. నువ్వైతే ఏం చెప్తావు చెప్పు? అంటే మరి అది పెళ్లి కప్పు అంటే అప్పు చేసి పప్పు కూడా అన్నారు కదా పెద్దలు. ఇప్పుడు పప్పే, అప్పు తీర్చేసరికి పులుసు ఆరుతుంది. ఇగో బాబాయ్ ఫోన్ చేస్తుండు మళ్ళా. బాబాయ్ ఇగో నా ముంగట్నే ఉన్నాడు. సరే బాబాయ్, ఓకే. ఏందట?
వస్తున్నట్టు నీ దగ్గరికి ఈపు చింతపండు చేస్తా అంటున్నాడు. ఓ నీ ఎంకమ్మ, నేను నానెందుకు చెప్పినావు? అసలు ఆయన తిక్కలోడు, నేను జంపు. కానీ ఎట్లా తయారవుతుంది చూడండి కొందరు పబ్లిక్. అరే పెళ్ళి, పిల్లలు, వాళ్ళ బాగోగులు ఇవన్నీ జీవిత చక్రంలో ఒక భాగం. ఏ టైంలో జరిగేటి ఆ టైంలో జరగాలి, అంతేగాని అన్నిటికీ లెక్కలేసుకుంటూ కూర్చుంటే నడుస్తుందా? ఇప్పటికే ఇచ్చంత్రాలకు పోయి ఆగం చేసుకుంటారు అంటుంటే ఇంకిట్లా సజెషన్లు అడుగుడు ఒకటి. ఎవరి జీవిత నిర్ణయాలు కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు చూడండి కొందరు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.